పిల్లలు కొంచెం పెద్ద అయినా కానీ నైట్ నిద్రలో పాస్ పోసుకునే అలవాటు ఉంటుంది. అలాంటి పిల్లలందరికీ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంతమంది పిల్లలకైతే 10-12 ఏళ్ళు వచ్చినా ఒంటి మీద ధ్యాస రాదు. అప్పుడప్పుడు తెలియకుండా పాస్ పోసేస్తుంటారు. స్పెషల్లీ అబ్బాయిలకి ఎక్కువ అలవాటు ఉంటుందండి. ఒకప్పుడు మా ఇంట్లో పిల్లలకు కూడా కొంతమందికి అప్పుడప్పుడు నిద్రలో పక్క తడిపే అలవాటు ఉండేది. ఆ టైంలో అమ్మ వాళ్ళు ఈ రెమెడీని చేసి పెట్టేవాళ్ళు. మా ఇంట్లో పిల్లల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనం తాంబూలంలు ఇచ్చే శనగలు ఉంటాయి కదా, వీటిని నానపెట్టకుండా ఒక చిన్న గ్లాస్ తీసుకొని స్టవ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు లైట్ గా వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ శనగలను కూడా వాటిలో వేసేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రైనర్ లో వడకట్టుకోవాలి. వీటిని గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకు తినడానికి ఇవ్వాలి. ఇలా ఒక నెల రోజుల పాటు మిస్ అవ్వకుండా వీటిని ఉడకపెట్టి పిల్లలకి ఇస్తే వీటిని తినటం వల్ల నిద్రలో యూరిన్ పాస్ చేయటం కంట్రోల్ అవుతుంది. శనగలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పిల్లలకు తినడానికి ఇవ్వాలి, లేకపోతే గట్టి పడిపోతాయి. పిల్లలు తినగలిగితే తొక్కతో పాటు తినటం మంచిది. ఇది బిలో 5 years కిడ్స్ కి వర్క్ అవ్వకపోవచ్చు. అంత చిన్న పిల్లలకి బాడీ పైన కంట్రోల్ ఉండదు కనుక